అందరికీ వణకం. ఈరోజు మనం తిరువల్లంలో ఉన్న బిల్వనాథేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి విఐటి వేలూరు క్యాంపస్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. ఈరోజు ఎండ ట్రాఫిక్ రెండు తక్కువగానే ఉన్నాయి. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. పక్కనే ఫుడ్ ట్రక్ చూసేటప్పటికి ఆకలేసింది. బాగుంటాయేమో అని ఒక 2 పూరి చెప్పాము. చూడటానికి బాగానే ఉన్నాయి కానీ టేస్ట్ యావరేజ్. మార్నింగే లేపేసాము. చిన్నడు బజ్జున్నాడు. ఫైనల్లీ మనం తిరువల్లం వచ్చేసాం. ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, వ్యూ బాగుందని చెప్పి ఫ్రంట్ వరకు వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. ఇది బ్రిటిషర్స్ కట్టించిన లాంగెస్ట్ ఐరన్ బ్రిడ్జ్. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేదే బిల్వనాథేశ్వర ఆలయం. వేలూరు నుంచి తిరువల్లంకి 7J బస్ కూడా కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది పొన్నియిన్ సెల్వన్ సినిమా రీసెంట్గా చూస్తుంటాం. పొన్నియిన్ సెల్వన్లో ఉండే ఆ రాజు బయలుదేరింది తిరువల్లం నుంచి. ఆ కథ ప్రారంభమే తిరువల్లం అనే ప్రదేశం. అదే ఈ తిరువల్లం. ఒకానొక టైంలో ఈ ప్రదేశంలో అంతా బిల్వ వృక్షాలు ఉండేవన్నమాట. అందుకే దీన్ని బిల్వనాథేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడున్న శివయ్యని. ఈ బిల్వారణ్యంలో ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట లోపల పరమేశ్వరుడి శివలింగం ఒకటి ఉండేదన్నమాట. ఒక ఆవు ప్రతిరోజు వచ్చి ఆ పుట్ట మీద తన పాలని ధార కురిపించుతుంటే ఆ పాల ధారకి పుట్ట కరుగుతూ లోపలున్న శివలింగం బయటకు కనిపించింది. ఇక్కడ ఉన్న అమ్మవారు ఒకానొక టైంలో చాలా ఉగ్రంగా ఉండేవారు. ఈ అమ్మవారి పేరు తిక్కాళి అమ్మన్ అని అనేవారు తమిళంలో. ఈ అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూసి ప్రజలు తట్టుకోలేకపోతుంటే ఆదిశంకరులు వచ్చి ఇక్కడున్న అమ్మవారిని శాంతిమూర్తి కింద మార్చారు అనే కథ కూడా ఉన్నది. ఈ ఆలయ నిర్మాణం 8వ శతాబ్దం నుంచే జరిగింది. 8th సెంచరీ నుంచి జరిగింది. కీర్తివర్మన్ II, 2వ కీర్తివర్మ రాజు, పల్లవరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ చారిత్రక విశేషాల్లో తెలుస్తుంది. ఆ తరువాత చోళులు, నాయకర్లు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. రండి ఆలయంలోకి వెళ్దాం. తిరువలం, ఈ పేర్లోనే తెలుస్తుంది చూడండి. తిరువలం, తిరు అంటే శ్రీ, వలం అంటే ప్రదక్షిణ, శ్రీ ప్రదక్షిణ. ఇక్కడ శ్రీ అంటే అయ్యవారు అమ్మవారు ఇద్దరు కలిపి. అంటే మన పురాణాల్లో చూసుకున్నట్టయితే జ్ఞానఫలం కోసం పరమేశ్వరుడు పార్వతీదేవి వినాయకుడికి కుమారస్వామికి పరీక్ష పెట్టినప్పుడు వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి నేను విశ్వ ప్రదక్షిణ చేశానని జ్ఞానానికి నిదర్శనంగా జ్ఞానఫలాన్ని పొందుతాడు కదా, దానికి నిదర్శనంగా ఉన్న ఆలయమే ఈ తిరువలం ఆలయం. శివమహాపురాణంలో ఉన్న 63 నాయనార్లో ప్రముఖులైన మూర్తి నాయనార్ తన చేతిని అరగదీసిన ఆ బండ కూడా ఈ ఆలయంలోనే ఉంది. ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. తమిళనాడులో ఏ శివాలయానికి వెళ్ళినా అన్ని ఆలయ నిర్మాణాలు ఒకేలా ఉంటాయి. ఒకవైపు వినాయకుడు, దక్షిణామూర్తి స్వామి, వెనకాల 63 నాయనార్ల విగ్రహాలు, విష్ణుమూర్తి, దుర్గాదేవి. శివాలయంలో ఏ శివాలయం చూసినా అన్ని చోట్ల ఇలాగే ఉంటాయి. ఇక్కడ చూడండి నాయనార్ల విగ్రహాలు. సనక మహర్షి విగ్రహం కూడా ఈ నాయనార్ల విగ్రహాలు పక్కనే ఉంటుంది. తప్పకుండా దర్శించండి.
ప్రపంచంలో ఏ శివాలయంలో చూసినా పరమేశ్వరుడి వైపు తిరిగి నంది ఉంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రమే పరమేశ్వరుని శివలింగానికి వెనుకకు తిరిగి నంది ఉంటుంది. ఒకటి కాదు 3 నందులు ఉంటాయి. అందులో ఒక నంది చాలా పెద్దగా ఉంది. అది ఇప్పటికీ పెరుగుతూ దాని కొమ్ములు పైన ఉన్న ఆలయ శిఖరానికి తాకి పైకి ఇంకా పొడుచుకొని వెళ్తుంది. ఇది ఇలా ఎందుకు ఉంది అనేదానికి స్టోరీ ఏంటంటే, ఈ తిరువలానికి ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కాంచనగిరి అనే ఒక పర్వతం ఉంది. అఫ్కోర్స్ మనం ఈ మధ్య రీసెంట్గా తమిళనాడు ట్రెక్కింగ్ వీడియోస్లో చూస్తే కాంచనగిరి ట్రెక్కింగ్ అనేది చాలా ఫేమస్గా ఉంది. ఆ కాంచనగిరికి ఈ తిరువలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాంచనగిరి పైన ఒక చిన్న కొలను లాంటిది, ఒక చిన్న సరస్సు కైండ్ ఆఫ్ ఒకటి ఉంది. అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి శివాలయంలో పూజలకి ఉపయోగించేవారు. అయితే ఆ పైన పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ఆయన్ని మెప్పించి వరం పొందిన ఒక రాక్షసుడు ఆ కొలను దగ్గర ఉండేవాడు. వాడు ఎవరైతే ఈ పరమేశ్వరుడి పూజ కోసం నీళ్లు తీసుకోవడానికి పైకి వచ్చి వెళుతూ ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇది చూసి బాధపడిన వారంతా శివాలయానికి వచ్చి పరమేశ్వరుడితో బాధను చెప్పుకునేవారు. స్వామి, ఇలా నీ కోసం వెళ్తున్నాము, ఆ రాక్షసుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు స్వామి అంటే, పరమేశ్వరుడికి చెప్పిన వెంటనే నందీశ్వరుడికి చెప్తాడు పరమేశ్వరుడు, వెళ్ళి వాడి పని చూసిరా అని. అప్పుడు నందీశ్వరుడు అక్కడి నుంచి బయలుదేరి ఆ రాక్షసుడిని తన తలతోటి గుద్దంగానే ఆ రాక్షసుడి శరీరం ముక్కలవుతుందనమాట. 5 ముక్కలుగా పడితే ఆ 5 ముక్కలు మళ్ళీ తిరిగి అతుక్కుపోతాయి. ఇలా కాదని చెప్పి చాలా వేగంతో రాక్షసుడిని కొమ్ములతో పొడిచి విసిరి పడేస్తాడు, ముక్కలు చేసి. ఆ రాక్షసుడి శరీర భాగాలు పడిన ప్లేస్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క శివలింగం ఉద్భవిస్తుంది. అలాగే ఆ రాక్షసుడి రక్తం బిందువు ఎక్కడెక్కడైతే పడుతుందో ఆ రక్తం ఉన్న చోటల్లా శివలింగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం కాంచనగిరి పైకి వెళ్తే అక్కడుండే సరస్సు లోపలంతా శివలింగాలు ఉంటూనే ఉంటాయి. అందుకే అక్కడ ఎక్కడ తవ్వినా సరే శివలింగం అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో రాక్షసుడిని చంపేసిన తర్వాత నందీశ్వరుడు తిరిగి వచ్చి వెనకాల శివాలయం దగ్గరికి వచ్చేస్తాడు. మళ్ళీ ఈ రాక్షసుడు ఎక్కడ తిరిగి లేచి అటాక్ చేయడానికి వస్తాడో అని నందీశ్వరుడు రెడీగా ఉంటాడనమాట ఆ పొజిషన్లో. సో అందుకని పరమేశ్వరుడికి ఎదురుగా నిలిచి ఉన్న నందీశ్వరుడిని మనం ఈ ఆలయంలో చూడొచ్చు. మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ ఇబ్బంది అవుతుంది నా భక్తులకి అని చెప్పి పరమేశ్వరుడు ఆ పైనున్న నదిని నీవా అని పిలుస్తారనమాట. తమిళంలో నీవా అంటే నువ్వు రా అని అర్థం. అందుకే ఆ శివాలయానికి వెనకాల ఉన్న ఆ నది పేరు నీవా నది అంటారు, నీవా రివర్. సో ఆ నదిని నీవా అని పిలవటం వల్ల అది తిరువలం వెనకతలే అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. మన నక్షత్ర విగ్రహాలు కూడా ఉన్నాయి. రిషిబాబు చూడండి, ఎవరో చిన్ని పాప కనిపించింది, చక్కగా ఆడుకుంటున్నాడు. ప్రతి ఆలయానికి ఒక్కొక్క సిద్ధులు ఉంటారు కదా, అలాగే అరుణాచలానికి రమణులు, కంచికి పరమాచార్య స్వామి వారు ఎలాగో ఈ ఆలయానికి కూడా సచ్చిదానంద మౌనస్వామి అంటారు. ఆయన సమాధి కూడా ఈ ఆలయానికి వెలుపల ఉంటుంది. ఆయన విగ్రహం ఈ గుడి లోపల ఉంది. అలాగే కాశీ విశ్వనాథుని కోసం 1008 శివలింగాలున్న శివలింగము, ఇవన్నీ కూడా మనం ఈ ఆలయంలో చూడొచ్చు. అరుణాచలేశ్వరుని ఆలయం కూడా ఈ మందిరంలో మనం దర్శించుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, సచ్చిదానంద మౌనస్వామి తపస్సు చేసిన వృక్షం కూడా ఈ ఆలయంలో ఉంది. ఇక్కడ కూడా స్వామివారి విగ్రహం ఒకటి పెట్టించారు. సో ఈసారి మీరు ఎప్పుడైనా శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసినప్పుడు అక్కడి నుంచి వీలైతే తిరువలాన్ని దర్శనం చేసుకోండి. ఈ లొకేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి.
ఇప్పుడు అలాగే ఉంటుందా